నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం గురించి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో జరిగిన కొన్ని గ్రహణాలు మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మనపై లేకపోయింది. కాని ఈసారి భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించబోతోంది. ముందుగా గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. పురాణికంగా చూస్తే క్షీరసాగర మథనం తరువాత రాహువు అమృతాన్ని దొంగిలించడానికి ప్రయత్నించగా విష్ణువు అతని శిరస్సును ఖండిస్తాడు. అప్పటినుంచి రాహువు సూర్యుడు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరుగుతాయని చెబుతారు. శాస్త్రీయ కోణంలో చూస్తే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. అదే అమావాస్య రోజున చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని అడ్డుకుంటే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది భాద్రపద మాస పౌర్ణమి రోజున జరిగే చంద్రగ్రహణం సమయాలు, అలాగే గ్రహణం సమయంలో పాటించాల్సిన పరిహారాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎంతసేపు కొనసాగుతుంది, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు, చెయ్యాల్సిన పరిహారాలు అన్నీ మా ఛానల్లో ఇప్పటికే డీటెయిల్గా ఉన్న వీడియోలో చెప్పాం. కాబట్టి ఆ వీడియో తప్పక చూడండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.